కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు సున్నితమైనది కావడంతో దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారిని పర్యవేక్షణలో కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో సెట్ ను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, సోనా, తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన కేసు ఏదైతుందో అది కొంత ప్రస్తుతం సెన్సేషన్గా మారిందని చెప్పాలి, చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏ క్షణం ఏం జరుగుతున్నటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఎందుకంటే కేసు తీవ్రత దృష్ట్యా అంటే కేసులో సంబంధించి కేసు విచారణ సందర్భంగా విచారణకు సంబంధించిన వ్యవహారాల్లో పోలీసులు సంబంధించిన వివరించిన తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు నేరుగా ముఖ్యమంత్రి కూడా డీజీపీతో మాట్లాడారు. డీజీపీతో మాట్లాడి కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది, తర్వాత మిగతా పరిణామాలకు సంబంధించిన వాకప్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అంటే ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు అంతా బందోబస్తు బిజీలు ఉండడం మూలంగా కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు దాన్ని ఫాస్ట్ చేస్తామని కూడా డీజీపీ ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం కొంత సీరియస్గానే స్పందించినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ కేసులో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి మరి ముందుకెళ్ళాలి, పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగించాలి, పారదర్శకంగా దర్యాప్తును కొనసాగించాలి, బాధితులకు అండగా నిలవాలి. అది తప్పు ఎవరిదైనా ఆ తప్పుకు సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధితులకు అండగా నిలిచి నిజమైన బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించి కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ను, మహిళా డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఈ సిట్ అయితే ఏర్పడింది. ఇక దర్యాప్తు కొనసాగబోతుంది. ఈ దర్యాప్తు సందర్భంగా ఎలాంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి, బాధితుల కుటుంబంతో కూడా అసలు మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా జరుగుతున్న ఈ క్రమంలోనే విచారణ సందర్భంగా అంటే పోలీసులు ఎప్పుడైతే 8వ తేదీన బాధితులు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు తర్వాత వెంటనే కేసు నమోదు చేయకపోవడం ఇవన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించి రాజకీయంగా అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కొన్ని మహిళా సంఘాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు కొంత సీరియస్గానే ఈ కేసును తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు దర్యాప్తును ముమ్మరం చేసినట్టు చెప్తున్నారు. అయితే ముందు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అంటే కేసు ఫిర్యాదు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ఆధారాలను బేస్గా చేసుకుని ముందస్తు చర్యలు అంటే మిగతా చర్యలకు తక్షణ చర్యలకు పోలీసులు పాల్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేస్తారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే రోజుల్లో అంటే వచ్చే కొన్ని గంటల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నటువంటి వార్తలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ సిఐ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కూడా చర్యలకు ఆల్రెడీ కమిషనర్ సిద్ధమయ్యారని చెప్తున్నారు. దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఏదేమైనా కేసు నమోదైన తర్వాత వెంటనే విచారణ సందర్భంగా కొంత ఫాస్ట్గా స్పందించలేదు అనేటువంటి ఆరోపణలను బాగా వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం సీరియస్ యాక్షన్కి అయితే పోలీసులు ప్రస్తుతం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. పోక్సో చట్టాలు ఏవైతే యాక్ట్ల కింద నమోదు చేశారో వాటికి సంబంధించి ప్రస్తుతం చర్యలు చేపట్టడానికి అయితే సిద్ధమవుతుందని తెలుస్తుంది. దీనిలో భాగంగా మరి భగీరథను నెక్స్ట్ ఆయన విచారణకు పిలుస్తారా, నోటీసులు ఇచ్చి లేదంటే అరెస్ట్ చేస్తారా, ఇలాంటి అంశాలకు సంబంధించి క్లారిటీ రావాల్సింది. ఇప్పటికీ భగీరథ అందుబాటులో లేనటువంటి వార్తలు సమయంలో పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ భగీరథ కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుల్లో ఎవరైతే ఇప్పుడు బాధితులకు చెప్తారో వారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా డబ్బుల కోసం డిమాండ్ చేశారంటూ కూడా ఆయన అక్కడ ఫిర్యాదు చేయడం, ఇట్లా పోటాపోటీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొంత పారదర్శకంగా జరగాల్సి ఉంది. నిజమైన బాధితులు ఎవరున్నా వారి పక్షాన అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి, బాధితులకు నిలిచి బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అయితే ముమ్మరం చేసినట్టుగా చెప్తున్నారు. రుతిరాజ్ నేతృత్వంలో మహిళా ఐపీఎస్ రుతిరాజ్ నేతృత్వంలో ఆల్రెడీ సిట్ కూడా ఏర్పడైంది. కాబట్టి నెక్స్ట్ ఇక తక్షణ చర్యలు ఉండబోతున్నాయి, అరెస్టులు తప్పబోవు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ ఆ భగీరథ సంబంధించి అరెస్టు తప్పదా అనేటువంటి వార్తలు అయితే ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. అంటే
ముఖ్యంగా బాధిత కుటుంబం ఎప్పుడైతే పోలీసుల్ని అప్రోచ్ అయిన వెంటనే అక్కడ పోలీసులు స్పందించలేదు, దాని తగ్గట్టుగా రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత కొంతమంది ఈ కేసు నుంచి విత్డ్రా చేసుకోవాలంటూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో వరుసగా ఎవరైతే మహిళా సంఘాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వరుసగా ఈ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి కాబట్టి ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం లేదు, వీరంతా ఒకటే, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఒకటే అనేటువంటి ఆరోపణలు, ఇట్లా చాలా కామెంట్స్ వారు చేస్తూ వస్తున్నారు. ఇవాళ తెలంగాణలో చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అటు ప్రభుత్వం కూడా కొంత ఈ కేసును సీరియస్గా తీసుకుని ముందుకెళ్లాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతం చర్యలకైతే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా మనకి భగీరథను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోక్సో చట్టాల ప్రకారం తీసుకున్నప్పుడు మాత్రం కొంత అంటే 11, 12 సంబంధించిన చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మరి సీరియస్గా వెళ్తారా, నోటీసులతో సరిపెడతారా, ఇలాంటి సంబంధించి మాత్రం మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.